హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసరికి గోధుమ పిండి మెంతి ఆకుతో మంచి స్నాక్స్ అయితే చేసుకుందాం. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతాయి, మంచి టేస్టీగా ఉంటాయండి. ఈ స్నాక్స్ అయితే చాలా రుచిగా చేసుకోవచ్చు. వీటి కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకోవాలి. దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు అయితే వేసుకోవాలండి. ఇది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది. ఇది సన్నగా కట్ చేసుకోవటం వలన మనం పిండి ఒత్తుకొని షేప్ తీసినప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఈ మెంతి ఆకును ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనం వేగించుకోవటం వలన మెంతి ఆకులో చేదంతా పోతుందండి. అలాగే మనం గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఈ రెండింటిని బాగా వేగించుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు వేగించుకొని వీటినైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోపు మనమైతే పిండి జల్లించుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. ఈ పిండి అంతటిని బాగా జల్లించుకోవాలి. ఇదంతా బాగా జల్లించుకున్న తర్వాత గోధుమ పిండిలో 1 స్పూన్ వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ వేసుకోవటం వలన మనం చేసే స్నాక్స్ అనేవి మంచి క్రిస్పీగా వస్తాయండి. అలాగే దీనిలో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దీనిలో మనం ముందుగా వేగించి చల్లార్చి పెట్టుకున్నాం కదా ఆకుకూరను, ఈ ఆకుకూర అంతా అందులో వేసేసుకోవాలి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి, మంచి టేస్టీగా ఉంటాయి. నెయ్యి కాకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి. అలాగే దీంట్లో 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఎండుమిర్చి మిక్సీలో వేసైనా చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇదంతా పిండి అంతటికి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇందులో మనం జీలకర్ర వేసాం కదా, జీలకర్ర బదులుగా జీరా పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలాగే మనం చిల్లీ ఫ్లేక్స్ అనేవి వీటిలో కారంకి సరిపడినట్లుగా ముందే వేసుకోవాలి. ఇంకా ఇందులో వేసే నెయ్యి వల్లనే మనకి సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి ఈ స్నాక్స్ అనేవి. ఈ నెయ్యి, గోధుమ పిండి, మెంతి ఆకు అంతా మంచిగా మిక్స్ అయిపోవాలి. మనకి మెంతి ఆకులో వాటర్ అంతా పిండిని కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఇది పొడి పొడిగా వస్తుంది. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. ఈ నువ్వులు కూడా మిక్స్ చేస్తూ అంతా శుభ్రంగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకునేటప్పుడు మెంతి ఆకు వేసాం కదండి, ఆకు వేగించేటప్పుడు ఆకులన్నీ కలిసిపోయి అంటుకుపోతాయి కదా, అలాంటప్పుడు మనం ఇందులో వేసినప్పుడు అవి ముద్దలు ముద్దలుగా వచ్చేస్తాయి. కాబట్టి మనం విడదీస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా పైన చూపించే విధంగా కలుపుకోవాలి. అప్పుడు పిండి అనేది పొడి పొడిగా వస్తుంది. వీటికి సాల్ట్ కూడా మనం చెక్ చేసుకొని ముందే వేసేసుకోవాలండి. తరువాత మళ్ళీ కలపటానికి అవ్వదు కాబట్టి మనం పిండిని కలిపేసుకుంటాం కాబట్టి సరిపడినంత సాల్ట్ ముందుగానే వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తరువాత మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవటానికి నాకైతే 1 పావు కప్పు వరకు వాటర్ అయితే పడిందండి. పిండి అస్సలు లూజ్ కాకూడదు, మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఆకుల్లో కూడా నీరు ఉంటుంది కాబట్టి పిండిని మనం వేళ్ళతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకు పిండి పలుచన కాకుండా ఉంటుంది. ఇలా పైన చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వేళ్ళతో ప్రెస్ చేస్తూ పిండి అంతటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన మనం చేసే స్నాక్స్ అనేవి మంచి క్రిస్పీగా వస్తాయండి.
అలాగే ఈ పిండిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. వీటిని మనం పూర్తిగా రెస్ట్లో ఉంచుకోవాలి. మనం అందులో సూజీ రవ్వ వేసాం కదా, ఆ రవ్వ కూడా మంచిగా నానుతుంది. దీనిపైన మూత పెట్టి కాసేపు అయితే ఉంచుకుందాం. ఇంకా 5 నిమిషాల తర్వాత పిండిని తీసి మనం 2 పార్ట్స్ లాగా చేసుకొని ఈ పిండిని చపాతీ పీట పైన కానీ మనకి అవైలబుల్గా ఉన్న దానిపైన కానీ పైన పిండి పెట్టుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇలా మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా రౌండ్ షేప్ గ్లాస్ కానీ బౌల్ కానీ ఉంటుంది కదా, అలా రౌండ్గా షేప్ లాగా చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే చిన్న కప్పు ఉంటే నా దగ్గర ఆ కప్పుతో నేను రౌండ్గా షేప్ అయితే చేస్తున్నాను. వీటిని మనం రౌండ్ గట్టిగా ప్రెస్ చేయాలండి. ఈ ప్రెస్ చేసినప్పుడు మనం వేసిన ఆకుకూరలు అనేవి కట్ అయ్యి కరెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇలా మొత్తం అంతా షేప్ చేసుకోవాలి. తరువాత ఎక్స్ట్రా పిండి అంతటిని ఒక పక్కనైతే పెట్టుకోవాలండి. ఇదంతా పక్కన పెట్టిన తరువాత వీటిని మనం తీసేటప్పుడు చిన్న చిన్న ఆకుల్లాగా ఏమైనా వస్తే అవి లోపలికి అంటించుకొని నీట్గా రౌండ్గా షేప్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండిని కూడా మనం రౌండ్గా షేప్ లాగా అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చిన పిండి అంతటిని మళ్ళీ కలుపుకొని చపాతీ కర్రతో రోల్ చేసి బౌల్తో షేప్ చేసి కట్ చేసుకోవాలండి. మనం ఒకే సైజులో కప్పును తీసుకోవటం వలన మనకి అన్నీ ఒకే సైజులో వస్తాయండి. ఇలా పైన చూపించిన విధంగా అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవి మరీ మందంగా చేసుకుంటే వేగటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, అలాగే అందులో పచ్చితనం కూడా ఉండిపోతుంది కాబట్టి పైన చూపించిన విధంగా కొంచెం పల్చగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇవి చేసుకోవటం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ మెంతి ఆకు డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది కదా. చాలా వరకు ఇటువంటి స్నాక్స్ అనేవి మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా, అవి అంత హెల్దీ కాదు కాబట్టి నేను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. ఇంకా ఇలా చేసిన వాటిని అన్నింటినీ మనం ఫోర్క్తో హోల్స్లా పెట్టుకోవాలండి. ఇది మనం పిండి కలుపుకొని ఒత్తుకున్నప్పుడు కూడా మనం హోల్స్లా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మనం సర్కిల్గా కట్ చేసుకున్న తర్వాత అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నీ హోల్స్లా పెట్టి రెడీ చేసుకోవాలి. తరువాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మనం వీటిని వేగించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది బాగా వేడైన తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేగించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన మనకి బాగా వేగుతాయండి. అదే హై ఫ్లేమ్లో పెడితే ఒక్కసారిగా కలర్ చేంజ్ అయిపోయి లోపల మాత్రం అస్సలు ఉడకవు, నీట్గా రావు. అదే మనం లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు వేగించడం వలన మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా క్రిస్పీగా అయితే రెడీ అవుతాయండి. ఇలా మనం అన్నిటినీ బాగా వేగించుకోవాలి. ఇలా వేగిన తరువాత మనం రెండు వైపులా తిప్పుతూ కలుపుకోవాలండి. రెండు వైపులా బాగా వేగించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మంచి కలర్ వచ్చాక వీటన్నింటినీ తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. అలాగే మిగిలినవి అన్నీ కూడా అందులో వేసి వేగించుకోవాలి. ఇలా రెండు వైపులా కలుపుతూ నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకోవడంలో తప్పేం లేదు. అలాగే ఇవి పిల్లలకి మంచిగా బ్రేక్లో కూడా కట్టచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకా ఈ మెంతాకు వండితే అంతగా తినరు కదా పిల్లలు, ఈ విధంగా చేసి పెడితే మంచి ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి. ఇవి అప్పటికప్పుడు మనం ఈజీగా స్నాక్స్ అయితే చేసుకోవచ్చండి. ఇవి ఒక 10 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.